నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఏ ఒక్కరైనా ఈరోజు ముగ్గురున్నారు విశాఖపట్నంలో, చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా ఒక్కరైనా విశాఖపట్నం స్టీల్కు వెళ్తారేమో చూద్దాం, అక్కడ భరోసా ఇస్తారేమో చూద్దాం. 11,000 కోట్లు మేము తెప్పించాము అంటున్నారే మీరు. ఏ డబ్బైతే మీరు తెప్పించారో 5 నిమిషాల్లో విశాఖపట్నం స్టీలుకు కేంద్ర సహాయం వచ్చింది. వచ్చిన 5 నిమిషాలలో మొత్తం ఎంత డబ్బైతే ఇచ్చారో 8,000 కోట్లు లేక తర్వాత కూడా రిలీజ్ చేశారో 11,000 కోట్లేమో మొత్తం 5 నిమిషాలలో ఏ అప్పులు కట్టాలనో ఇంకొక కేంద్ర డిపార్ట్మెంట్కు వెళ్ళిపోయింది. ఒక్క రూపాయి కూడా విశాఖపట్నం స్టీల్ కోసం కానీ, అభివృద్ధి కోసం కానీ, రా మెటీరియల్ కోసం కానీ, అక్కడ ఎంప్లాయీ వెల్ఫేర్ కోసం కానీ వాడింది లేదు. అంటే ఒక చేత్తో ఇచ్చారు, ఎడం చేత్తో ఇచ్చారు, కుడి చేత్తో ఇంకోటి తీసేసుకున్నారు. అది సహాయం అవుతుందా? భ్రమ పెట్టడం అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇన్ని మాటలు చెప్పారు చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఇవి మాటలు మాత్రమే కాదు అని నిరూపించుకోండి, ఇవి సినిమా డైలాగులు కాదు అని నిరూపించుకోండి. ఒక్కరైనా విశాఖపట్నం స్టీల్కు వెళ్ళండి, కార్మికులతో సహా, ప్రతిపక్షాలతో సహా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భరోసానివ్వండి. అప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంది అని నమ్ముతారు.